చాలా ఆనందకరమైన రోజు. ప్రియమిత్రుడు, మంచి ఉపాధ్యాయుడు, మాకు అత్యంత ఆత్మీయుడు, ప్రపంచ తెలుగు రచయితల సంఘ కార్యకర్తల్లో ప్రథమ శ్రేణిలో ఉన్న సాయిరామ్ ప్రసాద్ గారు వృత్తిరీత్యా పదవీ విరమణ చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా మాత్రం కాదు. వృత్తిరీత్యా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఎక్కువ సమయాన్ని తన ప్రవృత్తికి ఉపయోగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అది ఏ సంస్థ అయినా సరే సాయిరామ్ ప్రసాద్ గారి సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయి. ముఖ్యంగా 6 సార్లు మేము గత 20 సంవత్సరాల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించినప్పుడు ఆయన చూపించిన చొరవ, పనితనం, మరి ఆ ఉత్సాహం, కార్యకర్తృత్వం చాలా శ్లాఘించదగింది. రాత్రి పౌరులు అనేక నెలల పాటు శ్రమించి ఆ సభని దిగ్విజయంగా నడిపేందుకు తన వంతు బాధ్యత నిర్వర్తించిన వ్యక్తిగా ఆయన నేను శ్లాఘిస్తుంటాను. ఆ పిల్లల క్రమశిక్షణ, ఆ ఉపాధ్యాయుల విద్యాబోధన అవన్నీ దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. సాధారణంగా ప్రైవేట్ విద్యాలయాలంటే క్రమశిక్షణ ఉండదేమో, ఎందుకంటే డబ్బులు పెట్టి చదువుతున్నారు కాబట్టి క్రమశిక్షణ ఉండదేమో అని ఒక దురభిప్రాయం ఉండేది. ఈ విద్యాలయాన్ని చూసిన తర్వాత నేను అభిప్రాయాన్ని మార్చుకున్నాను. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను కూడా. ఆ విద్యా ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు అనేక మంచి గుణాలు అక్కడ విద్యార్థులకు నేర్పుతున్నారు సాయిరామ్ ప్రసాద్ మరియు వారి బృందం. విలసిల్లాలని, అనేక రకాలుగా ఊరలు దాటాలని కోరుకుంటూ ఈ రోజున వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సాయిరామ్ గారితో 25 సంవత్సరాల అనుభవం ఉంటాయి. ఆయన ఎంతటి విద్యావేత్త, అంతటి సామాజిక తత్పరుడు కూడా, సేవా తత్పరుడు. ఒక లయన్స్ క్లబ్ కొత్తగా ప్రారంభించడం కోసం విజయవాడలో ఆయన్ని రావడం జరిగింది. అలా ఆయనతో పరిచయం. లయన్స్ సేవా సంస్థలో విజయకరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి సేవామూర్తి సాయిరామ్ గారు. 2004 నుంచి కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ సాయిరామ్ గారి దంపతులు ఇద్దరు వాళ్ళ స్కూల్ పిల్లలతో సహా మాతో కార్యక్రమాల్లో వాళ్ళు పూర్తి అన్నదానం ఇస్తూ మాకు ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. వాళ్ళ విద్యార్థులు మాకు వాలంటీర్స్గా సేవలు అందించేవారు. ఏదైనా ఒక కార్యక్రమం పెద్దది తలపెట్టాలి అంటే ఒక ఆధారపడదగిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి మాకు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన సాయిరామ్ గారు. ఎందుకంటే ప్రపంచ మహాసభలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏం కావాలని మాకు సాయిరామ్ గారు ఉన్నారు అని ఒక భరోసా సాయిరామ్ గారు మాకు ఇప్పుడు అందిస్తున్నారు. ఆ విధంగా ఆయనతో మాకు అనుబంధం. ఒక
40 పైన జాతీయ సదస్సులు అనేక అంశాలపై నిర్వహించడానికి కానీ సాయిరామ్ గారి తోడ్పాటు మాకు ఎదురాను. నేను సాయిరామ్ గారు అనే ఒక్కరి అంటాం కదా, ఇద్దరి భార్యాభర్తలు ఇద్దరి తోడ్పాటుతో మేము ఎప్పటికీ మర్చిపోలేము. ముఖ్యంగా ఆయన కొన్ని బాధ్యతలు ఆయన అప్పచెప్పినట్టే బాధ్యత ఆయన చేసుకున్నట్టు ఉంటారు. ఇది అయిందా లేదా, ఆయన చేశారా లేదా అని మేము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ పనిని పూర్తి చేసుకునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి సాయిరామ్ గారు. ఆయన ఎప్పుడు ఉద్యోగంలో ఎప్పుడు దాన్ని విరమణించారు, ఇవన్నీ చాలా చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. నిన్న ఫోన్ చేసి రేపు కార్యక్రమం ఉంది, నేను పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు మిత్రులు, మీరు రావాలి అన్నారు. ఏం పదవీ విరమణ అన్నాను. అంటే నేను ఈ మధ్య ఉద్యోగం చేస్తాను. ఇది చాలా అంటే మనిషికి కొన్ని అనుభవాలు ఉంటాయి. ఇది కూడా ఆయనకు ఒక అనుభవం. ఎందుకంటే మనం పిల్లలకి చెప్తాం, మీరు ఉద్యోగులుగా గుమాస్తాలుగా కాదు యజమానులుగా ఎదగాలి అని చెప్పినది మనం వాళ్ళకి వ్యక్తిత్వ వికాసంలో మనం పాఠాలు చెప్తూ ఉంటాం. అనేక మంది ఉద్యోగులకి తను యజమానిగా ఉన్నటువంటి సాయిరామ్ గారు కూడా ఒక ఉద్యోగిగా కొంతకాలం పనిచేయాలంటే అనుభవం కూడా ఆయనకి ఉండటం అవసరమేనని అనిపించింది. ఆ విధంగా ఈరోజు ఆ గుడిబండని, ఆ ప్రభుత్వ ఉద్యోగి అనే ఒక గుడిబండని వ్యక్తిని తలపై దించుకుంటున్నందుకు, ఆయన విరమించుకుంటున్నందుకు మన తరహా విరమించుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే నేను భారత నాకు దాటాను కాబట్టి నేను చదువు వినిపిస్తాను, మాట్లాడి అందిస్తాను. మాట్లాడి విద్యార్థి ఉపాధ్యాయులు దాన్ని పాటించేటువంటి ఏర్పాటు తర్వాత చేస్తారు. సాయిరామ్ నీవు సేవా జ్యోతి, సాయిరామ్ నీవు సేవా జ్యోతి, ఇళ్ళల్లో 3 శోభారత్న ఖ్యాతి. వినయమే నీ వేషధారణ, విశ్వాసమే నీ వాక్యం, నిజాయితీ నీ నిత్య గుణం, నవయుగానికి ఇదే అసలు తరుణం. వినయమే నీ వేషధారణ, విశ్వాసమే నీ వాక్యం, నిజాయితీ నీ నిత్య గుణం, నవయుగానికి ఇదే అసలు తరుణం. సాయిరామ్ నీవు సేవా జ్యోతి, ఎల్లెలమూడి శోభారత్న ఖ్యాతి. విద్యార్థులలో ఆశ పంచి, విద్యల వెలుగులు నిలిపి, జ్ఞాన తపస్వి జ్ఞాపకంగా నిలిచి, జీవనమూర్తిని కేటించి. విద్యార్థులలో ఆశ పెంచి, విద్యల వెలుగులు నిలిపి, జ్ఞాన తపస్వి జ్ఞాపకంగా నిలిచి, జీవనమూర్తిని కేటించి. సాయిరామ్ నీవు సేవా జ్యోతి, ఎల్లెలమూడి శోభారత్న ఖ్యాతి. ఉపాధ్యాయ సంక్షేమమే ఉన్నతమైన ఆశయం, సహజలకు స్నేహబంధుపై సహాయహస్తమై నిలిచిన ఆశ్రయం. ఉపాధ్యాయ సంక్షేమమే ఉన్నతమైన ఆశయం, సహాయహస్తమై నీవు జనజాగృతి ధ్యాస నీకు. కార్యనిర్వాహక ధర్మంలో క్రమశిక్షణ చేయుటమై ఇళ్ళలోని జ్యోతి నీవు, జనజాగృతి ధ్యాస నీకు. దాతృత్వ గనులవు దయాత్రులవు, ధర్మమూర్తివి సాయిరామ్, సేవాగీతం పాడే జనంలో శాశ్వత గౌరవమై వెలిగావు. శిష్యుడు ఈయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగు భాష చేసిన ప్రతి కృషిలో కూడా సాయిరామ్ గారి పాత్ర ఉంటుంది. అట్లాగే పెద్దవారు వారి పాత్ర కూడా, సుబ్బారావు పాత్ర కూడా దీనిలో ప్రముఖమైనటువంటి. ప్రస్తుతం నాగరాజు గారిని సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్ ప్రసాద్ గారి గురించి వీరు కూడా తెలుగు భాషకు సంబంధించినటువంటి వారే. కానీ పొన్నచల్లి గారు ఎక్కడ ఉంటే సాయిరామ్ గారు అక్కడ కనపడతారు. పొన్నచల్లి గారికి ఆ ఇద్దరు జంటలు ఉంటేనే సాహిత్య భూపంట. మహాభారతంలో కూడా చెప్పారు. విరాట పర్వంలో ఎవరిని గుర్తించడానికి, పాండవులను గుర్తించడానికి ఎక్కడ వేయకూడదు.
ఎక్కడ వర్షాలు పడుతుంటాయో అక్కడ పాండవులు ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళని గుర్తించవచ్చు అని. ఎక్కడ సాహితీ సభలు జరుగుతాయో, ఎక్కడ తెలుగులు వేరదిరుగుతున్నాయో, తెలుగు యొక్క ఖ్యాతిని విశ్వాసాలకు వ్యాప్తం చేయడానికి ఉన్నారో వాళ్ళిద్దరే. ఆ ద్వయం నిజంగా ఈరోజు వేదిక మీద ఉండడం అదృష్టం, తెలుగు వారి యొక్క అదృష్టం. వారికి ఉన్న సాన్నిధ్యంతో సాయిరామ్ ప్రసాద్ గారు, అలానే మరొక సేవా తత్పరుడు శ్రీనివాస్ గారు, మిత్రులు, వీరందరికీ కూడా నమస్సుమాంజలి. ఇంకా సభలో వెంకటరెడ్డి గారు లాంటి మిత్రులు చాలా మంది ఉన్నారు, వేదిక మీదకి రాలేదు. వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మంచి మిత్రులు, వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి జరిపిస్తూ, ప్రమిదలోని కళికల జాతి కొరకు జ్వలిస్తా, నా జాతి కొరకు జీవిస్తా అని ఒక కవి రాస్తాడు. నిజంగా జాతి కోసం, భరత జాతి కోసం, తను నమ్మినటువంటి మిత్రుల కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సాయిరామ్ ప్రసాద్ గారు. సాయిరామ్ ప్రసాద్ గారి యొక్క నాతో ప్రస్థానం ఒక 35 సంవత్సరాలు. మేమిద్దరం ఒకే పాఠశాలలో ప్రారంభించాం. ఆయనేమో రామకృష్ణ విద్యాలయ గాంధీనగర్లో, నేను వివేకానంద సెకండరీ స్కూల్ సింగినగర్లో 90లో జాయిన్ అయ్యాం. మిత్రుడు తర్వాత ఇప్పుడు కాదు, పోరాట పడిన లక్షణాలు అప్పుడే ఉన్నాయి. ఏదో ఇబ్బంది సందర్భంలో స్కూల్ని అక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నారు అంటే, ముందు శారదమ్మ వారిని తగిలించి రామకృష్ణ విద్యాలయాన్ని ముందు శారదా రామకృష్ణ విద్యాలయం అని పెట్టేశాడు గాంధీనగర్. సో అప్పటి నుంచే ఉంది పోరాట పటిమ, నాయకులను తయారు చేయడం. ఎంత మంచి మిత్రుడు అంటే, ఆర్యప్రకాశ్ పరిషత్ వాళ్ళు ఎవరో వెళ్తే, ఫలానా నాగరాజు గారు ఉన్నారంటే ఆయన కొద్దిగా చెప్తారా అని అడిగితే, చెప్తానండి, పని చెప్తే చేస్తారా ఆయన అని అనిపించే మిత్రుడే సరైన మిత్రుడు. నేను ఒక 35 మంది ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మిత్రులు ఉన్నారు. రామవరపాడు రింగ్ రోడ్డులో నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. నేను ఎవరికి ఫోన్ చేశాను తెలుసా? సాయిరామ్ ప్రసాద్ గారికి ఫోన్ చేశాను. కుటుంబంతో ఉన్నాను, చిన్న యాక్సిడెంట్ అయింది, 5 నిమిషాలు అక్కడే ఉండు అన్నారు. 5 నిమిషాల్లో ఒక పెద్ద వ్యక్తి వచ్చారు, మాట్లాడారు. తర్వాత మిగిలినన్ని అంటే కష్టకాలంలో గుర్తొచ్చే మిత్రుడు సరైన మిత్రుడు. అలానే మిత్రుడి యొక్క స్నేహ ధర్మంలో 100కు 100% ఉన్నటువంటి వారు సాయిరామ్ ప్రసాద్. ఎల్లో పేజెస్ అంటారు, విజయవాడ ఎల్లో పేజెస్ అంటే మనకి ఏది కావాలన్నా అందులో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని నొక్కితే గూగుల్లో లాగే, గూగుల్ మాతలాగా నొక్కితే ఇప్పుడు రావణ కాస్త, లేకపోతే రావణ స్తోత్రం, ఇంకోటి ఏదో దాని గురించి కొడితే అది గూగుల్ చెప్తుంది. ఏ సహాయం కావాలన్నా, ఎలాంటి నంబర్ దగ్గర నుంచి ప్రపంచ మహాదేవుల సభల వరకు ఎలాంటి విషయం కావాలన్నా కానీ సహకరించే మిత్రుడు సాయిరామ్ ప్రసాద్ గారు. గట్టి కొట్టండి నేను చప్పట్లు. మిత్రులు ఉంటారు, మిత్రులు ఉంటారు. సాయిరామ్ గారిని ఎవరంటాడు చూస్తానని అప్పుడు కొద్దిగా రేపంగా ఉండేవాడు. ఇప్పుడంటే పెళ్ళైన పిల్లలు కాబట్టి కొద్దిగా తగ్గింది. అప్పుడు 90లో గుర్తించి ముందసలు అంటే చెప్పచ్చు కదా, మరి వామనుడు అంటారు కదా, వామనుడు చిన్నవాడు అంటాడు. సాధ్యాల సుసాధ్యాలను కూడా ఆలోచించకుండా ఎక్కడైతే శివుడు అందరికీ బోళాశంకరుడు లాగా వరాలు ఇచ్చేస్తాడో, ఈయన కూడా తన ఆపన్న హస్తాన్ని అలా అందిస్తాడు. ఇలా చెప్పుతూ పోతే మిగిలిన వేదిక మీద ఉన్న ఎవరు చెప్పడానికి అవకాశం ఉండదు. సో మంచి మిత్రుడు. పదవీ విరమణ చేయడం అనేది ఇందాక పవిత్రంగా చెప్పినట్టు ఈ ఉన్న ఆ పరువును తగ్గించేసుకోవడం అవుతుంది. నిజంగా కూడా 95 డిఎస్సి చాలా ఎండ మావి. అలాంటి వాళ్ళకి ఎప్పుడు చూసినా మీటింగ్, ఎప్పుడు చూసినా ప్రెస్ కాన్ఫరెన్సే. ఎమ్మెల్సీ దగ్గర ఉన్నాను, ఎమ్మెల్యే దగ్గర ఉన్నాను. వాళ్ళని తీసుకెళ్ళి సంఘటిత పరిచి ఆ ఉద్యోగాలు వచ్చిన దాకా నిద్రపోలేదు. మనకి రావాలని తనకేదో, తనకు ఆల్రెడీ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ స్థాయి రామకృష్ణ విద్యాలయం ఉంది, కొన్ని 100,000 మంది మిత్రులు ఉన్నారు. కానీ అందరి కోసం ఆ తపన పడడం అనేది ఆయన చేసిన మహోన్నతమైన పని. ఆయనకి 2 అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలు. మా పెద్దమ్మాయి, ఆడమ్మాయి కూడా నా క్లాస్మేట్స్. అంటే కొన్ని చెప్పి తీరాలి. 98లో మా మిసెస్ కూడా ఉద్యోగం వచ్చింది. నల్గొండలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయింది. ఉద్యోగం అవసరం అట్లాంటిది కాబట్టి అప్పుడు మా చిన్న అమ్మాయి ఉండేది. అప్పుడు వాళ్ళ పాపతో కలిసి వాడింట్లోనే తినేది, వాడింట్లోనే పడుకునేది. సరస్వతి మేడం యొక్క ఇది తల్లి లాంటి రక్షణ.
అసలు ఈయన ఇన్ని పనులు చేస్తున్నాడంటే మనం కొట్టాల్సింది తప్పట్టు ఈయన కాదు, సరస్వతి మేడం. నిన్న సాయంత్రం ఒక అవగాహనలో పాల్గొన్నాను. నా తెలియదు అదే సందర్భంలో నేను చెప్పకుండా చేసి ఆలోచిస్తున్నారు. నా సాధించిన ప్రతిదానికి ముందు దూకుంటుంది, ప్రతిదానికి కొన్నే కాదు ఏదైనా దూకుతూనే ఉండాలి. ఆయన దూకడం కాకుండా మా ఇద్దరు మీకు గుర్తురావాలి. మిక్కీ మౌస్ గుర్తురావాలి. నా పర్సనాలిటీ ఆయన పర్సనాలిటీ పక్కన నిలబెట్టుకుని నువ్వు దూకాలి. నేనెక్కడ దూకను, నేనెక్కడ దూకలేదు కదా. అయినా సరే దూకేద్దాం పదా అంట. సరే గత 15 సంవత్సరాలు దూకుతూనే ఉన్నాం. ఇద్దరు ఇప్పుడు అభిముఖంగా ఉన్నాం. మనసు రెండు ఒకటిగా ఉంది, ఇద్దరం కలిసే ఉన్నాం. ఇల్లు కూడా ఇప్పుడు పక్కనే తీసుకొని పక్క ఇల్లు మొదలు కానీ అభిముఖంగా ఉంటూ ఉంటాం. కాకపోతే సమస్య అయితే ఇంటి దగ్గర మేము పడమంటాం. మన ఇంటికి వెళ్ళి ఎవరైనా వాడికో 6 అడుగుల దూరాన్ని 4 కిలోమీటర్ల దూరంలో మార్చుకొని మాట్లాడుకుంటాం. అనుబంధం అటువంటిది 2000 నాకు తెలుసుకున్నప్పటికీ 2010 నుంచి మా అనుభవం అవుతుంది. అట్లాగే ఈ జిల్లెళ్ళ మూడి అనేటువంటి ఊరి యొక్క ప్రశస్తత చాలా మంది తెలుస్తుంది. మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ అది. అక్కడ అమ్మవారు సంస్కృత పాఠశాల, తెలుగు భాషకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత. ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. అది మా దురదృష్టం. దేవుడు ఎటువంటి వాడిని చెప్పడం కోసం చెప్తున్నాను. నువ్వు నా దగ్గర రాబోతే జిల్లెడ మూడు వాళ్ళ దగ్గర పంపిస్తానని ఆ జిల్లెడ మూడు ఇంటి దగ్గర ఉన్నాయని నాకు ఎడాచి. సో ఇది జీవితాంతం లాగే కొనసాగుతుంది అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామంజన్ గారు సన్మాన గ్రహీత మన జిల్లెళ్ళమూడి సాయిరాం ప్రసాద్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న అటువంటి ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క సాయిరాం ప్రసాద్ గారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు జన్మించినటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించి నెల్లూరు జిల్లాలో 1998 డిఎస్సి పరీక్ష రాసి ఆ పరీక్షలో ఉద్యోగం పొందని పరిస్థితులలో ఈ యొక్క విజయవాడకు వచ్చేసి ఈ యొక్క వివేకానంద విద్యాపీఠాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క గాంధీనగర్ అనేటువంటి నడిపొట్టులో ఈ యొక్క విద్యాలయాన్ని నిర్మించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయన గారు. అప్పటి నుండి మొదట్లో మా యొక్క ఉద్యమాల్లో పాల్గొనలేదు. కానీ ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ మొట్టమొదటి పొందట్టు మాత్రం చేయడం జరిగింది. అది సావని ఒక స్టౌన్ యొక్క పని పెడుతూ ఉన్నది. అలాంటి దాన్ని ఈ యొక్క సాయిరాం ప్రసాద్ గారు మా యొక్క ఆనాటి యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పెద్దగా లేకపోయినా కూడా కొందరు మిత్రుల సహాయంతో ఈ యొక్క సెల్ నెంబర్లు సేకరించి ముందు ఒక 50 మంది, 100 మంది, 300 మంది ఆ విధంగా జనాన్ని సేకరించి సుమారుగా 6,000 మందితోటి ఆయన యొక్క విద్యాలయంలో మొట్టమొదటిగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తదుపరి అప్పటి నుండి మన యొక్క రాజధాని ఈ యొక్క హైదరాబాద్ నుంచి అమరావతికి చేసిన తర్వాత ఎన్నోసార్లు సచివాలయం చుట్టూ తిరిగి ఎంతో మంది ప్రజాప్రతినిధులను కలిసి ఈ యొక్క కల్పలత మేడం గారు ఎమ్మెల్సీ గారి ద్వారా మా మిత్రుడు సీతారామరెడ్డి గారు అయితే, కనకల కోటేశ్వరరావు గారు, దాక్షాయణి మేడం గారు మరియు కొందరి సహాయ సహకారాలతో ఎంతో కృషి చేసి మా అందరికీ ఈ యొక్క 1998 డిఎస్సి యొక్క ఉద్యోగాలను సాధించడంలో ఎనలేని కృషి చేసినారు చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సమస్యల్లో కానీ సమాజ కృషి కూడా ఆశిస్తున్న విధంగా జీవిత
చివరి